హ్మ్. అకార్డింగ్ హ్మ్. టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ఐపీసీ, సిఆర్పిసి, ఏది బిఎన్ఎస్, భారతీయ హ్మ్. న్యాయ సంహిత, దాని కింద కొత్త చట్టాల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఒక్క క్రైమ్ రిజిస్టర్ అయినంత మాత్రాన జానీ మాస్టర్‌ని తీసి లోపలేయడం కాదు. ఇంకా క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈమెను చీట్ చేసి వాడుకొని వదిలేసి ఆమె హ్మ్. వైఫ్ కాన్సెంట్ కూడా ఉంటే గనుక ఆమె కూడా పనిషబుల్ అయితది. ఇప్పుడు మన ఖచ్చితంగా భారతదేశంలో ఒక స్త్రీకి ఒక మంచి విలువనిచ్చింది ఉంది. చట్టము, అవును. న్యాయము, ధర్మం. ఈ అన్నిటి మూడిటి విషయంలో ఆమె హ్మ్. ఇక్కడ కోర్ట్ ఏం చూస్తదంటే, ఒక ఆడమ్మాయి నాకొచ్చి ఇట్లా జరిగింది, నాకు అన్యాయం అంటే అదే పెద్ద ఎవిడెన్స్ కింద తీసుకోవాలని చట్టం చెప్తది. జానీ మాస్టర్ ఇష్యూ తీసుకుంటే ఇప్పుడు నేరం నిరూపించుకోవడానికి అతని దగ్గరున్న ఆధారాలు ఏమున్నాయి అనుకోవచ్చు మనం? ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూకొచ్చినప్పుడు ఇప్పుడు మా అసోసియేషన్ కూడా నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటది. తర్వాత హ్మ్. నోటీస్ ఇష్యూ చేసి ఆయన ఎక్స్‌ప్లనేషన్ తీసుకోవాలి. తర్వాత హ్మ్. ఒక రాజకీయ పార్టీ ఏదైతే జనసేన పార్టీలో ఆయన ఒక సభ్యత్వం తీసుకున్నాడో ఆయనకొకటి ఏదన్నా బాధ్యతాయుతమైన బాధ్యత ఉండొచ్చు గూడా. ఉంటే అవును. గూడా వాళ్ళు గూడా తొలగించడము అనేది ఏదైతే ఉన్నదో దీన్ని ఎనకాల ఏదో ఇన్‌ఫ్లూయెన్స్ జరిగి ఉంటది అనేది అనుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. ఏదైనా గావచ్చు. వితౌట్ ఎంక్వైరీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద గూడా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ ఇయ్యకపోతే నీ అంతు జూత్తా అని బెదిరిచ్చిర్రని భయానికి లోబడి నేను కంప్లెయింట్ ఇస్తా. అది ప్రూవా? డిస్‌ప్రూవా? ఇక్కడ నేను ఆ! నా మొబైల్ నుండి నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. చట్టాన్ని ఆ! దాన్ని దుర్వినియోగపరచడం అంటే ఈ విధమైన చర్యలు చేపట్టే. దీని ఎనక హ్మ్. జానీ మాస్టర్‌ను నేను ఎనకేసుకొస్తలేను. కానీ లా చెప్తున్నా నేను. ఇక్కడ లా హ్మ్. అనేది ఎక్కడ ఇమ్మీడియేట్‌గా ఆయన మీద నేరం ఎవరు పడితే వాళ్ళు కంప్లెయింట్ ఇస్తారు. అది హ్మ్. ప్రూవా? డిస్‌ప్రూవా? అని ప్రూవ్ కాకముందుకే నువ్వు పోయి హ్మ్. మా అసోసియేషన్‌లకెళ్ళి ఆయనను తొలగిస్తాం, సభ్యత్వాలకెళ్ళి తీసేత్తాము. ఇంకా నీకు ఆ పార్టీలకెళ్ళి జనసేన పార్టీలకెళ్ళి మేము తొలగిస్తున్నాము అని తొలగించినంత మాత్రాన అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నోటీస్ ఇవ్వాలే. ఆయన హ్మ్. నుండి ఏదైతే క్లారిఫికేషన్ తీసుకోవాలో రిటర్న్‌గా క్లారిఫికేషన్ తీసుకొని ఆయన ఏం చెప్తాడనేది కూడా వినాల్సి ఉంటది. చట్టంలో ఆ హ్మ్. ఫెసిలిటీస్ కల్పించబడ్డాయి. ఎనీ ఆర్గాన్ ఎవరికైనా గూడా. పోలీస్ ఓకే. స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినంత మాత్రాన ఉరి తీయరు. ఆయనని ఎన్‌కౌంటర్ చేయరు. ఇప్పుడు ఆయనకు పెద్ద శిక్ష పడ్డదేందంటే, ఆయన సోషల్ డ్యామేజ్ అయితే అయినట్టే గదా! ఈ అమ్మాయి ఇప్పుడు మన ఖచ్చితంగా భారతదేశంలో ఒక స్త్రీకి ఒక మంచి విలువనిచ్చింది ఉంది. చట్టము, అవును. న్యాయము, ధర్మం. ఈ అన్నిటి మూడిటి విషయంలో ఆమె హ్మ్. ఇక్కడ కోర్ట్ ఏం చూస్తదంటే, ఒక ఆడమ్మాయి నాకొచ్చి ఇట్లా జరిగింది, నాకు అన్యాయం అంటే అదే పెద్ద ఎవిడెన్స్ కింద తీసుకోవాలని చట్టం చెప్తది. కాబట్టి ఇప్పుడు ఓకే. చట్టంలో సోషల్ డ్యామేజ్ అయినటువంటి పెద్ద డ్యామేజ్ జానీ మాస్టర్‌కి ఇంకేం లేదు. హ్మ్. ఇంకొకటేందంటే మత మార్పిడి చేసిండు అనే దాని మీద చేయాలని చేయి చెప్పి డిమాండ్ చేయడం అనేది హత్య పెద్ద చేసాడు అని. క్రైమ్ అది. హ్మ్. బలవంతంగా మత మార్పిడి చేయడం అనేది పెద్ద క్రైమ్. మరి పోలీస్ హ్మ్. వారు ఈమె దగ్గరికెళ్లి ఏం కంప్లెయింట్ తీసుకున్నారు? ఏ హ్మ్. సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసిండ్రు? హ్మ్. 376 ఎట్లా వస్తది? చీటింగ్ హ్మ్. గదా రావాల్సింది. హ్మ్. బలవంతం చేయడం అనేది కాదా రావాల్సింది. ఈ హ్మ్. 376 అంటే రీసెంట్ 24 అవర్స్ కావద్దు. హ్మ్. వితిన్ ద 24 అవర్స్‌నే లోపలనే ఉండాలి. మళ్ళీ ఓకే. వాళ్ళ వైఫ్‌ని గుంజడం ఇందులోకెళ్ళి. ఎవరి హ్మ్. ప్రొఫెషన్ వాళ్ళకి. వీళ్ళు అనుకూలంగా ఆ ప్రొఫెషన్‌లు ఇద్దరు కలిసున్నప్పుడు ఎవరు అడిగిండ్రు? ఎవరు చూసిండ్రు? ఎక్కడికి హ్మ్. పోయిండ్రు? కానీ ఈ హ్మ్. రకంగా ఉండాలి గానీ, పోలీస్ హ్మ్. వారు రిజిస్టర్ చేసిన క్రైమ్స్ అవి అట్రిబ్యూట్ కావు. అవి హ్మ్. సరైనవి కావు. తర్వాత ఈ ఏదైతే జనసేన పార్టీ ఇచ్చిన నోటీస్ గూడా అది చెల్లుబాటు కాదు. అట్లాంటి ఇచ్చినది గూడా అట్లా ఇస్తే గూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఎక్స్‌ప్లనేషన్ అడగాలి. నేను హ్మ్. పార్టీలకెళ్ళి సభ్యత్వంకెళ్ళి తొలగిస్తున్నాము అంటే, ఇక హ్మ్. సినిమా ఫీల్డ్ గదా! పవన్ హ్మ్. కళ్యాణ్ గారు గూడా ఒక సినిమా ఫీల్డ్ గాబట్టి, ఆయనకు సినిమా ఫీల్డ్ గురించి అవగాహన ఉండాలి గదా! తర్వాత హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మా అసోసియేషన్ ఉన్నది. ఆయన ఎంతో కష్టపడి వస్తే అక్కడి వరకొస్తాడు. అమ్మాయికి కూడా అవును. మంచి కెరియర్ ఉంటుంది. ఎవరో అవును. ఏమో ఆఫర్ ఇచ్చుంటారు. ఏమో బిహైండ్ ద స్టోరీ చూడాలి గదా! హ్మ్. అకార్డింగ్ హ్మ్. టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ఐపీసీ, సిఆర్పిసి, ఏది బిఎన్ఎస్, భారతీయ హ్మ్. న్యాయ సంహిత, దాని కింద కొత్త చట్టాల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఒక్క క్రైమ్ రిజిస్టర్ అయినంత మాత్రాన జానీ మాస్టర్‌ని తీసి లోపలేయడం కాదు. ఇంకా క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. పోలీస్ వారిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా క్రైమ్ ఎస్టాబ్లిష్ చేసి కరెక్ట్ హ్మ్. గనక అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన సెక్షన్స్‌ని కూడా మళ్ళీ మార్చే అధికారం పోలీస్ వారికుంటుంది. ఓకే. ఈమిచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారంగా వాళ్ళు ఫర్దర్ ఎవిడెన్స్ అంతా తీసుకున్న తర్వాత సెక్షన్స్ హ్మ్. ఆల్టర్ చేసుకోవచ్చు. విత్ ద పర్మిషన్ ఓకే. ఆఫ్ పోలీస్ ఆఫీసర్, విత్ ద పర్మిషన్ ఆఫ్ జ్యుడిషియరీ అథారిటీ. వాళ్ళు చేంజ్ ఓకే. చేయొచ్చు. ఓకే. హ్మ్. రైట్ సార్. ఈ అంటే ఈ దీంట్లో విధంగా జరుగుతున్నటువంటి చర్యల భాగంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నటువంటి సందర్భాలు ఆంధ్ర లోపల
ఈ విధంగా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు కొన్ని అవును. అంటే రాజకీయ దుమారాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ దుమారం మొత్తం వచ్చేసి రాజకీయం పోయి ఇప్పుడు ఆ రాసలీలలు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీకి చుట్టడం అనేది ఏదైతే ఉన్నదో దీన్ని రాజకీయ కోణంలో నుండి కూడా చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రాజకీయ పార్టీ నుండి నేను ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా అక్కడ ఓకే. ఉన్నటువంటి ఒక అటెన్షన్ ను సైడ్ ట్రాక్ పట్టియడానికి కోసం ఈ రకంగా చేసిండ్రా అనేది కూడా ఒక కోణం నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాన్ని అక్కడ ఆంధ్ర నుండి తెచ్చి మళ్ళీ హైదరాబాద్ నడిబొడ్డున్న 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్య రాజధానిగా ఉన్నటువంటి ఒకనాడు హైదరాబాద్ కు ఈ సినీ ఇండస్ట్రీ ఇక్కడ పాతకపోయినటువంటి ఇండస్ట్రీకి సైడ్ ట్రాక్ చేయడానికే ఇది చేసిండ్రు అనేది కూడా కొంతమంది నానుడి. యాక్చువల్ గా వాళ్ళ మిస్సెస్ అదే స్టేట్మెంట్ ఇస్తున్నారండి. అంటే తెలంగాణ ఆంధ్ర మధ్య డాన్సర్స్ ఏదైతే ఉంటుందో అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన పోటీల దాని వల్ల అధ్యక్ష పదవి కోసం ఇట్లా ఎలిగేషన్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. నిజాలు అయితే ఇవి కావు అని చెప్తోంది తను. అంటే ఇది ప్రాంతీయ విభేదాలు కూడా వస్తున్నాయి దీని మధ్యలో అని అన్నమాట. అక్కడ వాళ్ళ మధ్యలో కూడా విభేదాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎదిగిన కొద్దీ ఒదిగే విధంగా ఉంటేనే ఏ వ్యక్తి అయినా ఎదుగుతారు. ఎదిగే వ్యక్తికి ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం పోలీసు వారు కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా క్రైమ్ ఎస్టాబ్లిష్ చేస్తే 100% ఆయనకు పనిష్మెంట్ ఉంటుంది. అమ్మాయితోటి చెడుగా ప్రవర్తించి ఆమెను వాడుకొని ఏదో మభ్య మాటలు చెప్పి ఆమె ప్రొఫెషన్ ఆమె చేసింది, కానీ ఆమెకు అవకాశాలు ఇస్తా అని చెప్పి అంటే మాయ మాటలు చెప్పడం అలాంటివి ప్రలోభాలకు లోబడి ఉంటే గనుక ఈమె మేజర్ అయినా కూడా ఆమెకు నువ్వు ఒకవేళ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏమైనా మోసం చేస్తే గనుక మోసపూరితమైన సెక్షన్స్ ఐపీసీలో కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ను అవి రిజిస్టర్ చేసి ఆయన మీద జానీ మాస్టర్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవచ్చు. అప్పుడు మా అసోసియేషన్ కూడా వీళ్ళు లెటర్ పెడితే వెంటనే మా అసోసియేషన్ కూడా సస్పెండ్ చేయొచ్చు. ఈ క్రైమ్ మొత్తం ప్రూవ్ అయ్యే వరకు కూడా ఆయన సస్పెన్షన్ లో పెట్టే అధికారం జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఉంటుంది. కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. చట్టాల గురించి తెలుసుకుంటే కొత్త చట్టం బిఎన్ఎస్ పాత ఐపీసీ ఏదైతే ఉందో కొత్త చట్టాల పరంగా ఈమె ఇచ్చిన కంప్లైంట్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు పని చేయకపోయినరు, కానీ ఆ పని చేయడానికి పూర్తిగా దాన్ని దారి మరలించే విధంగానే పోయిండ్రు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ క్రైమ్ 376 అది ఇది అనేది ఎట్టి పరిస్థితులు అట్రాక్ట్ కావు అని మరీ చెప్తున్నా నేను. దీన్ని దారి మరలించడానికి ఈయన ఎదుగుదల అంటే ఓర్చుకోలేని వ్యక్తులు చేసిన ఒక క్రియగానే పాటించాల్సిన అవసరం ఉంటది. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్లలో పోలీస్ వారు కూడా కంప్లైంట్ తీసుకుంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే కాజ్ ఆఫ్ యాక్షన్, కాజ్ ఆఫ్ డిలే ఉంటది. డిలే ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేస్తారు, 376 ఎట్లా అవుతుంది, 323 ఎప్పుడైంది, 2017 కి వెళ్ళి పరిచయమైన వ్యక్తి ఇన్ని రోజులు ఆమె ఎందుకు దాచబడ్డది, 506 ను ఒక కేసు సెక్షన్ యాడ్ చేసి దాన్ని కాజ్ ఆఫ్ డిలే అన్ని గణం డిలేను కాజ్ ఆఫ్ డిలే అంత ఎక్స్ప్లెయిన్ గా డీటెయిల్ గా అన్ని రోజుల కాజ్ ఆఫ్ డిలే అయితే ఉండదు. మరి ఎన్ని రోజులు అయింది ఏందనేది కంప్లైంట్ తీసుకోవచ్చు. దీని మీద అంటే పోలీసు వారు కూడా ఒపీనియన్స్ అడుగుతారు. అంటే ఆ సంబంధిత జీపీ గారిని ఒపీనియన్స్ అడుగుతారు, పీపీ గారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను ఒపీనియన్స్ అడుగుతారు. క్రైమ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అంతా తీసుకుంటారు, రిపోర్ట్ తీసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటది. కానీ ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది ఇంకెవరికన్నా కూడా జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు కానీ సభ్య సమాజం కానీ ఇలాంటి తప్పుడు అప్లికేషన్స్ కనుక ఇస్తే డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ జానీ మాస్టర్ వేసుకోవచ్చు. ఆయన మత మార్పిడి అని తీసుకొచ్చి ఒక యాంగిల్ లో కొట్టిండ్రు, 376 అని ఒక యాంగిల్ లో కొట్టిండ్రు, 323 అని ఒకటి, 2017 కి వెళ్ళి వాడుకుంటున్నది అనేది ఒకటి. అంటే ఏ రకంగా చూస్తే కూడా ఒక క్రైమ్ అనేది ఒక వే ఉండాలి. మన కంప్లైంట్ అనేది అక్కడ గ్రావిటీ అనేది ఆ డ్యామేజ్ అనేది ఒక వేలో ఉండాలి. ఎక్కడ వే కూడా లేదు. అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో కంప్లైంట్ డ్రాప్ చేయడం అనేది ఇక్కడ క్రైమ్ ఎస్టాబ్లిష్ అవుతలేదు. ఇది నిలబడదు కూడా. అండర్ ది ఐస్ ఆఫ్ లా ఈయన ఈ క్రైమ్ తీసుకపోయి హైకోర్టులో స్క్వాష్ చేస్తే విత్ ఇన్ 24 hours లో ఆయనకు స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ దొరుకుతుంది, నాట్ టు అరెస్ట్ కూడా దొరుకుతుంది. ఈయన ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగిన డ్యామేజ్ కు అమ్మాయి మీద కానీ దీని వెనక ఎవరైనా బాధ్యులైన వారి మీద కూడా క్రిమినల్ అంటే మనకున్న క్రిమినల్ డిఫమేషన్ అని కూడా వేసుకుంటే ఈయనకున్నటువంటి సోషల్ స్టేటస్ ని బట్టి కూడా డ్యామేజ్ తీసుకోవచ్చు, ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసి చేయమని చెప్పి కోర్టును అడిగే అధికారం జానీ మాస్టర్ కు ఉంటుంది. ఇక్కడ జానీ మాస్టర్ సైడే మాట్లాడడం కాదు, అమ్మాయికి జరిగిన అన్యాయం పైన పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళు సెక్షన్స్ కనుక ఆల్టర్ చేస్తే కనుక జానీ మాస్టర్ ఒకవేళ మత మార్పిడి కనుక కమ్మని చెప్తే కనుక
హిందూ సంఘాలు కూడా ఆయన మీద తీవ్రంగా ధ్వజమెత్తే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి అదొకటి ఉంటుంది. తర్వాత ఈమెను చీట్ చేసి వాడుకొని వదిలేసి ఆమె వైఫ్ కాన్సెంట్ కూడా ఉంటే కనుక ఆమె కూడా పనిషబుల్ అవుతుంది. కాబట్టి క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ విధంగా ప్రాపర్ వేలో పోతే కనుక జానీ మాస్టర్ ఖచ్చితంగా అఫెండర్ అవుతాడు, అక్యూజ్డ్ అవుతాడు, నేరం నిరూపించబడుతుంది.